వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. కానీ పొరుగు దేశం పాకిస్తాన్ పాలకులు ఆ సూత్రాన్ని విస్మరించారు. ఫలితంగా ఇప్పుడు ఆ దేశం అప్పుల ఊవిలో ఆకలి కేకల నడుమ కొట్టమెట్టాడుతుంది. గడిచిన 11 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్లో పేదరికం పడగ విప్పింది. తినడానికి తిండి లేక, కొందామంటే కొనుగోలు శక్తి లేక దాదాపు 7 కోట్ల మంది జనాభా నరకాన్ని చూస్తున్నారు. అసలు పాక్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు కుప్పకూలింది? ప్రణాళిక మంత్రి అహ్సాన్ ఇక్బాల్ విడుదల చేసిన నివేదికలో ఉన్న భయంకరమైన నిజాలేంటి? అతిసారం ఉన్నవాడికి గంజి దొరకనట్టు, అప్పుల్లో ఉన్న దేశానికి తిండి దొరకనట్టు ఉంది నేడు పాకిస్తాన్ పరిస్థితి. పొరుగు దేశం పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక సునామీలో చిక్కుకుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రజల ఆకలి తీర్చలేని స్థితికి చేరుకుంది. అగ్రరాజ్యం అవుతామని కలలు కన్న దేశం ఇప్పుడు గుక్కెడు నీళ్ల కోసం, ముక్కెడు రొట్టె కోసం అల్లాడుతోంది. పాకిస్తాన్ ప్రణాళిక మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఇటీవల విడుదల చేసిన గణాంకాలు ఆ దేశ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయని స్పష్టం చేస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా పేదరికం కోరలు చాచింది. దేశ జనాభాలో దాదాపు 29% మంది పేదరిక రేఖకు దిగువన మగ్గుతున్నారు. జనాభా పరంగా చూస్తే సుమారు 7 కోట్ల ప్రజలకు కనీసం 3 పూట్ల తిండి దొరకడం గగనమైపోయింది. ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యునల్ నివేదిక ప్రకారం అక్కడ ఒక వ్యక్తి కనీస అవసరాలకు నెలకు కావలసింది కేవలం 8,484. ఇంత తక్కువ మొత్తాన్ని కూడా సంపాదించుకోలేని దుస్థితిలో కోట్లాది మంది ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు దేశం దివాళా తీస్తుంటే మరోవైపు రాజకీయ కుమ్ములాటలు, ఉగ్రవాద పోషణ దేశాన్ని మరింత వెనక్కి నెట్టాయి. 11 ఏళ్ల గరిష్టానికి పేదరికం చేరిందంటే అది పాలకుల వైఫల్యమే అని స్పష్టమవుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల సామాన్యుడు రొట్టె ముక్కను కూడా కొనలేని పరిస్థితి. పరిశ్రమలు మూతపడటం, పెట్టుబడులు రాకపోవడంతో యువత ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. గతంలో వచ్చిన భారీ వరదలు వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఇది ఆహార భద్రతను దెబ్బతీసింది. IMF షరతులు, పెరిగిన విద్యుత్ మరియు గ్యాస్ ఛార్జీలు పేదవాడి నడ్డి విరిచాయి. సంపన్న వర్గాల చేతిలోనే అధికారం, సంపద ఉండటం వల్ల 29% మంది అట్టడుగుకు పడిపోయారు. నెలకు 8,000 రూపాయలు కూడా సంపాదించలేని దుర్భర స్థితిలో 7 కోట్ల మంది ఉన్నారంటే ఆ దేశం ఆర్థికంగా మరణశయ్యపై ఉందనడానికి ఇదే నిదర్శనం. గణాంకాలు అబద్ధాలు చెప్పవు, కానీ గణాంకాలు చెప్తున్న నిజాలు ఇప్పుడు ఆ దేశ పాలకుల నిద్రపోగొడుతున్నాయి. 2014 తరువాత ఎన్నడూ లేనంతగా పేదరికం పెరిగిపోయింది. సామాన్యుడి కడుపు మండుతోంది. నిరుద్యోగం పడగ విప్పుతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దేశం ఇప్పుడు పేదరికపు పాతాళంలోకి జారిపోతోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఒకప్పుడు ఆశాజనకంగా కనిపించిన గత కొన్నేళ్లుగా అది తలకిందులైంది. 2024-25 ఆర్థిక సంవత్సర ప్రాథమిక అంచనాలు విస్తుపోయే నిజాలను బయటపెట్టాయి. 2018-2019 కాలంతో పోలిస్తే పేదరికం ఏకంగా 32% పెరిగింది. 2019లో దేశంలో పేదరికం రేటు 21.9%గా ఉంది. కానీ ప్రస్తుతం ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 28.9%కి చేరుకుంది. అప్పు ముదిరితే రోగం వస్తుంది. పాకిస్తాన్ విషయంలో ఆ రోగమే పేదరికం. షెహబాజ్ షరీఫ్ సర్కార్ పగ్గాలు చేపట్టిన ఏడాదిలోనే పేదరికం ఉగ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో సంపద పంపిణీలో సమతుల్యత దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది. ఉన్నవాడికి ఉన్నట్టు, లేనివాడికి లేనట్టు అన్న సామెత ఇక్కడ అక్షరాల నిజమవుతోంది. గత 27 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఆదాయ అసమానతలు పెరిగాయి. ప్రస్తుతం ఆదాయ అసమానత రేటు 32.7%కి చేరుకుంది. చివరిసారిగా 1998లో దేశం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు పావు శతాబ్దం వెనక్కి వెళ్లిపోయిందన్నమాట. చదువుకున్న యువతకు ఉపాధి దొరకడం గగనమైపోయింది. చేతికి పని లేదు, నోటికి ముద్ద లేదు అనే స్థితికి యువత చేరుకుంది. దేశంలో నిరుద్యోగిత రేటు 7.1%కి చేరింది. ఇది గత 21 ఏళ్లలో అత్యధికం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పరిశ్రమలు మూతపడటం, విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడం వల్ల లక్షలాది మంది రోడ్డున పడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని తెచ్చిన సంస్కరణలు సామాన్యుడి పాలిట శాపాలుగా మారాయా?
అవుననే అంటోంది తాజా గణాంకాల నివేదిక. ఇన్నాళ్లు పేదరికం తగ్గుతూ వస్తోందని సంబరపడే లోపే గత 13 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ పేదరికం కోరలు చాచింది. సాక్షాత్తు ప్రణాళికా మంత్రి అంగీకరించిన ఈ చేదు నిజం వెనక ఉన్న కారణాలేంటి? సంక్షోభం వైపు మనల్ని నెట్టేసింది ఎవరు? అంతర్జాతీయ ద్రవ్యనిధి షరతులతో కూడిన ఆర్థిక స్థిరీకరణ చర్యలే పేదరికం పెరగడానికి ప్రధాన కారణం. గత 13 ఏళ్లలో తొలిసారిగా పేదరికం తగ్గుదల ధోరణి ఆగిపోయి గ్రాఫ్ మళ్లీ పైకి లేచింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 28.2% నుండి 36.2% పెరగ్గా పట్టణాల్లో 11% నుండి 17.4% చేరింది. నిత్యావసరాలు, ఇంధనంపై సబ్సిడీలు ఉపసంహరణ సామాన్యుడి వెన్నువిరిచింది. మారకపు రేటు పతనం, పెరిగిన ధరలు మరియు ప్రకృతి కన్నుకుట్టిన కారణంగా ఆర్థిక వృద్ధి కుంటుబడింది. దేశానికి అప్పు కావాలంటే IMF చెప్పినట్లు వినాలి. కానీ ఆ మాట వింటే సామాన్యుడి కడుపు మండుతోంది. ప్రణాళికా మంత్రి స్వయంగా అంగీకరించినట్లుగా ఆర్థిక స్థిరీకరణ పేరుతో చేపట్టిన చర్యలు పేదరికాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. సబ్సిడీల ఉపసంహరణతో సామాన్యుడికి అందే కనీస రాయితీలు దూరమయ్యాయి. దీనికి తోడు మన కరెన్సీ మారకపు విలువ దారుణంగా పడిపోవటంతో దిగుమతులు ప్రియమయ్యాయి. ఈ ప్రభావం నేరుగా ద్రవ్యోల్బణంపై పడి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రకృతి వైపరీత్యాలు తోడవడంతో వ్యవసాయ రంగం కుదేలై ఆర్థిక వృద్ధి మందగించింది. గత దశాబ్ద కాలంగా మనం సాధించిన పురోగతి అంతా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 100 మందిలో దాదాపు 36 మంది పేదరికంలో మగ్గుతున్నారు. పట్టణాల్లోనూ పరిస్థితి ఏమీ మెరుగ్గా లేదు. పేదరికం 6.4% పెరిగి మధ్యతరగతి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. పాలకుల తప్పుడు నిర్ణయాలు, అప్పుల ఊబి, ఆకాశాన్నంటుతున్న ధరలు కలిసి ఒక దేశాన్ని ఎలా పాతాళానికి నెట్టేస్తాయో చెప్పడానికి నేటి పాకిస్తాన్ ఒక సజీవ సాక్ష్యం. అప్పు పుడితేనే తప్ప పొయ్యి వెలగని పరిస్థితి. నిన్నటి వరకు పేదరికంతో కొట్టుమిట్టాడిన ఆ దేశం ఇప్పుడు ఏకంగా మనుగడ కోసమే పోరాడుతోంది. కేవలం అంకెల్లోనే కాదు, అక్కడ ప్రతి ఇంట్లోనూ కన్నీళ్లే కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ అంతటా పేదరికం ఒక మహమ్మారిలా వ్యాపిస్తోంది. గడిచిన కొద్ది కాలంలోనే గణాంకాలు భయంకరంగా మారిపోయాయి. వ్యవసాయానికి పెట్టింది పేరుగా ఉన్న పంజాబ్ రాష్ట్రంలో కూడా పరిస్థితి విషమించింది. గతంలో 16.5%గా ఉన్న పేదరికం ఇప్పుడు 23.3%కి పెరిగింది. ఇక్కడ పరిస్థితి మరింత ఘోరం. 24.5% నుంచి 32.6%కి పేదరిక రేటు ఎగబాకింది. ఈ ప్రాంతంలో అస్థిరతకు తోడు ఆర్థిక భారంతో పేదరికం 28.7% నుంచి 35.3%కి చేరింది. ఇది ఆ దేశంలోని అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. 42% నుంచి ఏకంగా 47%కి పెరిగింది. అంటే అక్కడ దాదాపు సగం జనాభా పేదరికంలోనే మగ్గుతోంది. అభివృద్ధి పథకాలు లేవు, ధరల నియంత్రణ లేదు. ఫలితంగా సామాన్యుడి బతుకు భారమైపోయింది. పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ సంస్థల చుట్టూ అప్పుల కోసం తిరుగుతోంది. కానీ కేవలం అప్పులతో ఆకలి తీరదు. పారదర్శకమైన పాలన, స్థిరమైన ఆర్థిక విధానాలు లేకపోతే ఆ దేశం మరింత అగాధంలోకి వెళ్లడం ఖాయం. అంకెలు చెబుతున్న సత్యం ఒక్కటే: పాకిస్తాన్ ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. అప్పు చేసి పప్పుకూడు అన్న చందంగా పాకిస్తాన్ పరిస్థితి తయారైంది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు పాలకుల తప్పుడు నిర్ణయాలు ఆ దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. నామమాత్రంగా జీతాలు పెరిగినా ధరల పెరుగుదల ముందు అవి ఏమాత్రం సరిపోవడం లేదు. పాకిస్తాన్ ఈ ఊబి నుంచి బయటపడుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.